ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల స్థితిగతులు మార్చేలా ప్రభుత్వ పథకాలు ఉండాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మైదాన ప్రాంతాల వారికి కొన్ని సౌకర్యాలు లభిస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత గిరిజనులు నేటికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్తీ అబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంపై హైదరాబాద్ లో నిర్వహించిన వర్క్షాప్ లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ఈ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిందని, అయితే గిరిజనులకు ప్రయోజనం కలిగినప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. పలు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్న ఈ వర్క్షాప్ లో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున గిరిజన సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సీతక్క వివరించారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల అదనపు కార్యదర్శి మనీష్ ఠాకూర్ మాట్లాడుతూ గిరిజన సమస్యల పరిష్కారానికి వివిధ రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. పిఎం జుగా ప్రోగ్రామ్ను ఇక్కడ దాని మీద ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్ ఉంది అనేది సెమినార్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ 5 స్టేట్స్ పార్టిసిపేట్ చేయడం, ఆల్ స్టేట్స్ ట్రైబల్ సెక్రటరీస్, అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషము. ఈ పిఎం జన్మన్ ప్రోగ్రాం కింద కొన్ని ట్రైబల్ ఏరియాల్లో పీవీటీజీల కోసం ప్రత్యేకంగా ఇల్లులు కానీ, రోడ్స్ ఫెసిలిటీస్ కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా పిఎం జుగా కింద మరి అంగన్వాడీ సెంటర్స్ కానీ, హౌసింగ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇంకా కొంత సపోర్ట్ సెంట్రల్ నుంచి కూడా వచ్చే విధంగా ఈ యొక్క సమావేశాన్ని మరి ఉపయోగించుకోవడం జరుగుతుంది. मेनली जो हमारा डिस्कशन होगा वो धरती आबा योजना और पीएम जनमन योजना के ऊपर होगा, और उसके अलावा हम लोग 15 जून से 30 जून हम लोग एक आईसी कैंपेन, प्रचार प्रसार का एक कैंपेन लॉन्च कर रहे हैं, ताकि हम पूरे जो 500 गांव हैं जहां धरती आबा योजना को क्रियान्वित करना है, उसको हम लोग वहां तक पहुंचा कर ले जा सके, और इसको भी हम लोग सब लोगों को बताएंगे ताकि लोगों को क्लैरिटी हो जाए कि एग्जैक्टली क्या क्या करना है. हमें कैंपेन में हमें लोगों को लाने के लिए डिमांड जनरेट करना पड़ेगा, और वो डिमांड जनरेट करने के लिए